అవుతుంది. దాన్నే ఆయన మళ్ళీ 2024 కూడా విజయ వ్యూహాలుగా ఉపయోగించుకుంటున్నారు. అంటే నిన్న ఆఖరి మన్ కీ బాత్ సార్, ఇది ఆఖరి మన్ కీ బాత్లో అంటే ఇందాక మీరు విశ్లేషించినట్టు అయోధ్యలో చారిత్రాత్మక ఘట్టం కోసం భారతావని ఉత్సుకతతో ఎదురు చూస్తుంది అంటే ఒక ఎజెండాని కూడా ఫిక్స్ చేసాడనుకో సార్. అనుమానం వెళ్ళలేదు కదా ఇప్పుడు. లేకపోతే ఎందుకు ఇంకా దేవాలయం పూర్తి కాలే కదా నిర్మాణం. దేవాలయం నిర్మాణం పూర్తి కాలే. ఇంకా ఇప్పుడు గర్భగుడి మాత్రమే పూర్తి చేసి ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏముంది ఏమన్నా ప్రత్యేకంగా ఉందా ఏమన్నా? ఇప్పుడు ఏమి భారతదేశంలో పంచాంగం ప్రకారం 2024 ఎన్నికలకు ముందే ఓపెన్ చేస్తేనే దేశం బాగుపడుతుంది. ఎక్కడ ఏ పంచాంగకర్తలు చెప్పలే. ఇప్పుడు ఉన్నది ఒకటే రాజకీయ పంచాంగం కదా. సో అందువల్ల అనుమానమే లేకుండా ఆ రామ మందిరం చుట్టూ రాజకీయం నడుపుతారు. ఇప్పుడు మీకు ప్రతిపక్షాలందరినీ ఆహ్వానించారు. వాళ్ళు వెళ్తే మీకు చూపెడతాను చూడు, ఇంతకాలం రామ మందిరాన్ని వ్యతిరేకించారు, ఇంకో మీకు దివ్యమైన భవ్యమైన రామ మందిరం చూపెడతామని చెప్పి పిలిచి అవమానించేలా మాట్లాడుతున్నారు. రాకపోతే చూడు రాముడి పట్ల భక్తి లేదని అట్లా తిరుగుతున్నారు. ఇప్పుడు వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రతిపక్షాలకు నిందలు తప్పడం లేదు. సో ఇది రాజకీయం కదా. కానీ మీరు బాధ అనిపించేది ఎక్కడంటే ఇంత నినాదాలు ఇస్తున్నారు కదా. నేను ఇవాళ ఈ మధ్య ఒక మీటింగ్కి వెళ్తే చెప్పాను, సనాతన ధర్మం పైన సభలో మాట్లాడుతూ చెప్పాను, మీరు ఇంత జై శ్రీరామ్ నినాదాలు ఇస్తున్నారు, రామజ్యోతి వెలిగిస్తామంటున్నారు, అన్ని రామ మందిర ప్రారంభం రోజే దీపావళి అంటున్నారు. ఎవరైనా ఒక్కొక్కరు ఒక 10 ఇండ్లు తిరిగి రాముని జీవితంలోని గొప్ప విషయాలు ఏంటి, శ్రీరాముడు ఏ గొప్ప లక్షణాలకు ప్రతీక, ఆధునిక జీవితంలో వీటి ప్రాధాన్యత ఏంటి, అన్నదమ్ముల అనుబంధం, తండ్రి కొడుకుల బంధం, భార్యాభర్తల అనురాగం, నిజాయితీ, నిర్మలమైనటువంటి ప్రేమ ప్రజల పట్ల, రాజుకు ఉండాల్సిన అభిమానం, త్యాగము, ఇచ్చిన మాట కోసం సర్వసుఖాలు వదిలివేయడము, ఇలాంటి అనేక గొప్ప లక్షణాలు శ్రీరాముల్లో ఉన్నాయి కదా. ఇవి ఈ కార్యకర్తలు ఎవరైనా ఈ సందర్భంగా ఒక 50 ఇళ్ళకి వెళ్ళి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు, అయ్యా సమాజంలో ఈ లక్షణాలు పోతున్నాయి, ఈ లక్షణాలు పునరుద్ధరిద్దాం, ద్వేషం వద్దు, విద్వేషం వద్దు, ప్రేమ. సో శ్రీరామచంద్రుడు కరుణ, దయ గుణం కలిగిన వారు కదా. ఇవి ప్రచారం చేస్తున్నారు ఎక్కడన్నా, మీ కాలనీకి వచ్చారా, మీ కమ్యూనిటీకి వచ్చారా? సో విచిత్రం ఏంటంటే సింబాలిజం పైన కేంద్రీకరణ. సార్ నేను వాటికి వ్యతిరేకం కాదు, రామజ్యోతి వెలిగిద్దాం, కానీ సబ్స్టెన్స్ సంగతి ఏంటి అని అంటున్నా. సార్ సో చివరకు సమాజం బాగుపడేది సింబాలిజంతో కాదు, సమాజం బాగుపడేది సబ్స్టెన్స్తో. అందువల్ల నిజంగానే భారతదేశంలో ప్రతి ఒక్కడు రాముల వారిగా మారితే, ప్రతి ఒక్కరు సీతమ్మ తల్లిగా ప్రవర్తిస్తే ఏంది ఈ దేశంలో ఇంకేముంటుంది, ఇక అంతా ఏం అవసరం లేదు, ఇక అంతకన్నా ఎక్కువ. సో మరి ఆ పని చేస్తున్నారు ఎక్కడ? ఇప్పుడు ఏ గేట్ కమ్యూనిటీల్లో ఓ సభ పెట్టి ఓ మీటింగ్ పెట్టి ఈరోజు ఆధునిక కాలంలో శ్రీరాముడు రిప్రజెంట్ చేసిన విలువలు కనుమరుగైపోతున్నాయి. వీటిని ఎలా పునరుద్ధరిద్దామని ఎక్కడన్నా చర్చ జరుగుతుంది చెప్పండి నాకు. సో నేను వినాయక ఉత్సవాలు అప్పుడు చూస్తుంటాను, ఎక్కడన్నా ఒక ప్రవచనం ఉంటుందేమో, ఎక్కడన్నా ఒక హరికథ ఉంటుందేమో అని. నాకు హరికథలు ప్రవచనాలు అంటే చాలా చాలా ఇష్టం. సో అందువల్ల చూస్తూ ఉంటాను, కానీ అతి అరుదు, ఉండవని నేను అంటలేను, చాలా తక్కువ. చాలా చోట్ల సినిమా పాటలు నిలబడతాయి. సో ఏంటిది మరి, ఎందుకు ఇలా తయారవుతున్నాం, దీన్ని ఆలోచించాలి కదా. సార్ చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత రీజనల్ ఐటమ్స్లోకి వెళ్దాం. టేక్ ఎ బ్రేక్.